హాయ్ అండి అందరికీ. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు వీడియోలో చికెన్ దమ్ బిర్యానీ హోటల్ స్టైల్‌లో ఇంట్లోనే ఈజీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపించబోతున్నాను. మరి ఈ వీడియో అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా చివరిదాకా చూసేయండి. నేనైతే చికెన్ దమ్ బిర్యానీ కోసం 1 కేజీ చికెన్ అయితే తీసుకున్నానండి, లెగ్ పీసులతో కలిపి. ఈ చికెన్ అయితే మనం ఇప్పుడు మ్యారినేట్ చేసేసుకుందామండి. చికెన్ మ్యారినేట్ కోసం అయితే నేను ముందుగా 1 కేజీ చికెన్ క్లీన్ చేసి తీసుకున్నానండి. అయితే 1 కప్పు పెరుగు వేసుకోవాలండి. అలాగే 1 కప్పు ఫ్రైడ్ ఆనియన్స్, అలాగే కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్. దీంట్లో మసాలాను అయితే నేను ఇలా తీసుకుంటున్నానండి. టేస్ట్‌కి సరిపడా సాల్టు, అలాగే ధనియాల పొడి, జీలకర్ర పొడి, తగిన కారం, కొద్దిగా పసుపు, అలాగే కొంచెం గరం మసాలా దీంట్లో వేసేసుకోవాలి. దీంట్లోనే కొద్దిగా తరిగి పెట్టుకున్న కొత్తిమీర మరియు కొంచెం పుదీనా ఆకు కూడా వేసుకుంటున్నాను. చివరగా అయితే కొద్దిగా నిమ్మరసం కూడా వేసుకోవాలి. అలాగే దీంట్లోనే కొంచెం ఆయిల్ కూడా యాడ్ చేసుకోండి. ఇలా అన్నీ వేసేసుకున్నాక ఒకసారి మొత్తం దీన్ని కలిపేసుకోండి. అయితే ఒక 5 నిమిషాల పాటు బాగా మొత్తం పట్టేలా కలుపుకోండి. చూసారు కదా, చికెన్ అయితే ఇలా మొత్తం మసాలా పట్టేలా అయితే కలిపేసుకున్నాను. దీన్ని ఇప్పుడు ఒక అరగంట లేదా గంట పాటు మూత పెట్టేసుకుని పక్కన పెట్టేసుకోండి. నేనైతే ఒక 3/4 కేజీ బాస్మతి రైస్ అయితే తీసుకుంటున్నానండి. ఈ బియ్యాన్ని అయితే ఒక 2 సార్లు బాగా కడిగేసుకోండి. ఇలా కడిగిన బియ్యంలో కొంచెం వాటర్ కూడా వేసుకొని ఒక అరగంట పాటు అయితే నానపెట్టేసుకోండి. ఇలా నానపెట్టుకోవడం వల్ల బిర్యానీ అనేది పొడి పొడిగా చాలా బాగా వస్తుందండి. నేనైతే స్టవ్ ఆన్ చేసుకుని ఒక బాండీ అయితే పెట్టుకున్నానండి. దీంట్లోనే కొద్దిగా ఆయిల్ని కూడా వేసుకుందాం. ఆయిల్ అయితే హీట్ అయ్యాక దీంట్లో స్పైసెస్ వేసుకోవాలండి. ఈ స్పైసెస్ కోసం నేనైతే ఒక 3 యాలకులు, ఒక 4, 5 లవంగాలు, ఒక మరాఠీ మొగ్గ, అలాగే ఒక 2 దాల్చిన చెక్కలు, ఒక 2 అనాస పువ్వు, ఒక జాపత్రి, ఒక 2 బిర్యానీ ఆకులు అయితే వేసుకుంటున్నాను. దీంట్లోనే కట్ చేసి పెట్టుకున్న ఒక 3 పచ్చిమిర్చిని కూడా వేసుకుందాం. ఇలా వేసుకొని ఒక 1 మినిట్ పాటు అయితే ఫ్రై చేసేసుకోండి. ఇలా కొంచెం ఫ్రై అయ్యాక మనం ముందుగా మ్యారినేట్ చేసి పెట్టుకున్న చికెన్ కూడా వేసేసుకోవాలండి. ఇలా మొత్తం చికెన్ అంతటిని వేసేసి ఒకసారి ఇలా బాగా కలిపేసుకోండి, మొత్తం కలిసేలా. ఈ చికెన్ అయితే మీడియం ఫ్లేమ్లోనే ఒక అరగంట పాటు అయితే బాగా ఉడికించుకోవాలండి. దీని మీద అయితే మూత పెట్టేసుకొని ఇలా ఒకసారి మూత తీసుకొని ఇలా మధ్య మధ్యలో అయితే కలుపుకుంటూ ఉండండి చికెన్ని. చూసారు కదా, ఇంకా కొంచెం మెత్తగా అయితే ఉడకాలండి. చికెన్ ఉడికే లోపు అయితే మనం బియ్యాన్ని కూడా ఉడికిచ్చేసుకుందాం. పెద్ద సైజు గిన్నెని అయితే తీసుకున్నానండి. ఇట్లా కొద్దిగా వాటర్ని కూడా యాడ్ చేసుకోవాలి. ఈ వాటర్లో కొంచెం స్పైసెస్ని కూడా యాడ్ చేసుకోవాలండి. అలాగే కట్ చేసి పెట్టుకున్న ఒక 2 పచ్చిమిర్చిని కూడా వేసుకుందాం. కొద్దిగా సాల్ట్ కూడా వేసుకోవాలండి. అలాగే మనం ముందుగా నానబెట్టుకున్న బాస్మతి రైస్ని కూడా వేసేసుకుందాం. అలాగే దీంట్లో కొద్దిగా పుదీనా, కొంచెం నిమ్మరసం కూడా యాడ్ చేసుకుందాం. చివరగా కొద్దిగా నెయ్యిని కూడా వేసుకోవాలండి. నెయ్యి వేసుకోవడం వల్ల బియ్యం అనేది అంటుకోకుండా ఉడుకుతుంది. ఈ బియ్యం అయితే ఒక 70 to 80% అయితే కుక్ అవ్వాలండి. ఈ చికెన్ అయితే మరొకసారి చూసి ఇలా కలుపుకోండి ఎంతవరకు వచ్చిందో. ఆల్మోస్ట్ చికెన్ అయితే ఉడికిపోవచ్చిందండి. చూసారు కదా గ్రేవీ అనేది ఎంత బాగా వచ్చిందో. లెగ్ పీసులు కూడా చాలా బాగా ఉడికాయి. చూసారు కదా, రైస్ అయితే ఇలా ఒక 70% కుక్ అయిపోయిందండి. దీన్ని అయితే ఇప్పుడు దమ్ పెట్టేసుకుందాం. చికెన్ కూడా ఇలా మూత తీసేసుకుని స్టవ్ అయితే ఆఫ్ చేసేయండి. ఇలా మొత్తం ఒకసారి కలిపేసుకొని మనం ఉడికించుకున్న రైస్ని అయితే పైన వేసేసుకోవాలండి. ఇలా రైస్ని అయితే మొత్తం నీరంతా ఇలా వడకట్టుకొని చికెన్లో అయితే వేసుకోవాలండి. ఇలా మొత్తం లేయర్స్లా వేసుకోండి. రైస్ మొత్తాన్ని ఇలా చుట్టూ స్ప్రెడ్ చేసేసుకోండి. దీంట్లో కొద్దిగా బిర్యానీ మసాలా పౌడర్ కూడా వేసుకోవాలి ఇలా పైన. బిర్యానీ పౌడర్ వేసుకున్నాక కొద్దిగా కొత్తిమీర కూడా ఇలా చల్లేసుకోండి పైన. అలాగే కొంచెం పుదీనా కూడా ఇలా వేసుకోవాలండి. దీంట్లో కొద్దిగా ఫ్రైడ్ ఆనియన్స్ని కూడా వేసుకోవాలి. అలాగే దీంట్లో కొంచెం నెయ్యిని కూడా వేసుకోవాలండి. నెయ్యి అయితే కొంచెం ఎక్కువే వేసుకోండి, టేస్ట్ అనేది బాగా వస్తుంది. అలాగే దీంట్లో కొంచెం కాల్చిన బొగ్గుల్ని కూడా ఒక గిన్నెలో వేసుకొని ఇలా మధ్యలో అయితే పెట్టుకోండి. ఇలా దీంట్లో ఒక స్పూన్ నెయ్యిని కూడా వేసుకోండి. ఇలా మూత అయితే పెట్టేసుకోండి. లో ఫ్లేమ్లోనే ఒక 15 నిమిషాల పాటు దమ్ అయితే పెట్టేసుకోండి. దీని మీద అయితే ఆవిరి పోకుండా ఏదైనా బరువుది పెట్టేసుకోండి. ఆవిరి అయితే అస్సలు బయటకు పోకూడదండి. 15 నిమిషాల తర్వాత అయితే ఇలా ఒకసారి మూత అయితే తీసుకొని చూసుకోండి.
చూసారు కదా, బిర్యానీ అయితే దమ్ అయిపోయిందండి. ఈ కూరగిన్నెని అయితే ఇలా పక్కకు తీసేసుకోండి అండి. బిర్యానీ అయితే ఇలా దమ్ అయిపోయింది. దీన్ని ఒకసారి నెమ్మదిగా ఇలా కలుపుకోండి కదా. చికెన్ అనేది ఎంత బాగా కుక్ అయిందో. ఓకేనండి, ఎంతో స్పైసీ అండ్ టేస్టీ చికెన్ దమ్ బిర్యానీ అయితే రెడీ అయిపోయింది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి.